వైఎస్ఆర్సీపీ ఢిల్లీ ఐటీ విభాగాన్ని ఎంపీ గురుమూర్తి ప్రారంభించారు. ఢిల్లీ వేదికగా జరిగే అబద్ధపు ప్రచారాలను వైఎస్ఆర్సీపీ ఢిల్లీ ఐటీ విభాగం తిప్పికొడుతుందన్నారు గురుమూర్తి. ఐటీకి సంబంధించి తమదే పేటెంట్ అని కొందరు చెప్పుకుంటున్నారని, కానీ ఐటీలో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పాలన వదిలేసి ప్రచారంపై దృష్టి పెట్టిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, వ్యవస్థలో నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. కూటమి సర్కార్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్నారు. జగన్ 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఏడాదిలో కూటమి సర్కార్ 1.86 లక్షల కోట్లు అప్పు చేసిందంటున్న గురుమూర్తితో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఢిల్లీ వేదికగా దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి అనుకోవచ్చు, దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు, ఢిల్లీలో ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేశారు. దాదాపు ఒక 150 మందికి పైగా వేదికను ఏర్పాటు చేసినట్టుంది. ఇక్కడ చాలా మంది కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి నాయకులు అనుకోవచ్చు, ఇక్కడ ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు. అసలు ఈ ఐటీ వింగ్ ఏర్పడడానికి కారణము, తర్వాత ముందు ఏ విధంగా దీన్ని దేశవ్యాప్తంగా ముందుకు ఎలా తీసుకెళ్లబోతున్నారు అన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే నేను చూశాను ఐటీ వింగ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఢిల్లీ వేదికగా చేయడానికి కారణం ఏంటి? ఇంతకుముందు ఏదైనా ఇలాంటి ప్రోగ్రాము ఇక్కడ పెట్టాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏంటంటే రాను అబద్ధం పైచేయి సాధిస్తుంది, నిజం అనేది మరుగున పడిపోతూ ఉంది. సో ఎప్పుడు కూడా పరిస్థితులు ఆ విధంగా ఉంటే రాష్ట్రం ప్రమాదపు టంచునకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు దేశంలో ఉన్నటువంటి మెయిన్ సిటీలో ఐటీ వింగ్ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేస్తున్నాను. దానికి సంబంధించి ఐటీ వింగ్ ప్రెసిడెంట్ సునీల్ గారు కానివ్వండి, అలాగే వైస్ ప్రెసిడెంట్ విజయ్ గారు కానివ్వండి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఢిల్లీలో పెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది కూడా దాదాపుగా 150 మంది ప్రముఖమైనటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఐటీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా కొట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే అబద్ధ ప్రచారం చేస్తున్నారో నిజాలు వాస్తవాల్ని వెలికి తీసి ప్రజలకు చెప్పే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి సహాయ సహకారాలని వాళ్ళకి అందించమని మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వాళ్ళకందరికీ అందుబాటులో ఉండే విధంగా క్రియేట్ చేయమని ఆదేశించడం జరిగింది. ఆ దశగా ముందుకు వేస్తూ ఏదైతే అబద్ధ ప్రచారాన్ని పెద్ద ఎత్తున తిప్పికొట్టి వాస్తవాలని ప్రజలకు చేరజేసి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, దాని ద్వారా ప్రజలకి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరింది, మనం ఎంత డబ్బులు వెచ్చించి రాష్ట్ర అభివృద్ధి కోసం పోర్ట్స్ మీద కావచ్చు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, అలాగే వెల్ఫేర్ మీద కావచ్చు, జాబ్ క్రియేషన్లో కావచ్చు ఎంతెంత చేసామో అనేది క్లియర్ కట్గా చెప్పడానికి వీళ్ళందరూ కూడా. ఇంతకు ముందు ఇలా ఐటీ వింగ్ వర్క్ చేయకపోవడమే గత ఓటమికి కారణం అంటారా? అలా ఏం లేదు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. ఒక ఆర్గనైజ్డ్గా చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాలని రాబట్టవచ్చు అనే విధంగా మొత్తం అన్నీ కూడా ఈ స్ట్రక్చర్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఆదేశం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ఆదేశాల ప్రకారం ఎంత కూడా స్ట్రీమ్లైన్ చేయడానికి ముందుకెళ్తున్నాం. సింక్రనైజ్డ్గా లేకుండా పోవడం వల్ల ఏంటంటే ఎవరెవరి అభిప్రాయాలు చెప్పకపోవడం వల్ల అది పెద్ద ఎత్తున జనాల్లోకి పోవడం కష్టమవుతుంది. కాబట్టి సింక్రనైజ్డ్గా అందరూ కూడా ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు దాని లోటుపాట్లని కూలంకషంగా చర్చించి ప్రజల ముందు పెట్టే కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. నిన్న చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్ చేశారు, ఇంకా వైఎస్ఆర్సీపీ గెలవదు, ఇంకా ఇక్కడితోటి ముగింపు అన్నటువంటి వ్యాఖ్యలు పలు సందర్భాల్లో కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? ఒక పార్టీని కంప్లీట్గా వీకెండ్ చేయడం అనేది అసాధ్యమనండి. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క ముద్ర చెరిపివేయనంతగా వాళ్ళ పట్ల అభిమానం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి మోసపు హామీల వల్ల తాత్కాలికంగా ప్రజలు పొరపడ్డారే కానీ ఎల్లకాలం అదే ఉంటుందంటే కుదరదు. ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు చూస్తూ ఉన్నారు పరిపాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, మనకు ఎలాంటి లబ్ధి చేకూరుతూ ఉంది అనేది రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే బలం పుంజుకునింది. కాబట్టి ఆ భయంతో మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దాన్ని భూస్థాపితం చేస్తామంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణచివేసే కార్యక్రమం ద్వారా పార్టీని అణచేస్తామనంటది కాదు. ఒక గోడకు కొట్టిన బంతిలాగా ప్రతి కార్యకర్త పనిచేస్తున్నాడు. దానికి సంసిద్ధులైనారు. సార్, ఐటీ వింగ్ ఏ విధంగా పనిచేస్తుంది? ఒకవేళ ఇందులో కీలకంగా వ్యక్తులను ఏదైనా నియామకాలు కానీ అలా ఏదైనా ప్రాసెస్ ఏదైనా ఉంటుందా? లేదు, ఆల్రెడీ ప్రాసెస్ ఉంది, ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది. కాకపోతే అన్ని ప్రాంతాలకి దాన్ని విస్తరిస్తూ ముందుకెళ్తుంది. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉండబోతుంది? మరి ఖచ్చితంగా అది ముందే తెలియజేస్తాం. ఐటీ వింగ్ అన్నది ఖచ్చితంగా అంటే దేశవ్యాప్తంగా అనుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా ఒక వింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముందు అందరితో కూడా మమేకమై ముందుకు వెళ్లే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తుంది. దేశ రాజధానిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఐటీ వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.